వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్లో సాధించాలంటే ఎంటైర్లీ లక్కే కాదండి, రైట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్, రైట్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, రైట్ రివిజన్ ఇంపార్టెంట్. మీరు ర్యాండమ్గా ఏదో చదువుతున్నాంలే అని గంపగుత్తగా చదువుతూ ఉంటే అది కుదరదు. ఎలా చదవాలి? స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, స్మార్ట్ ప్రిపరేషన్ అనేది టాపర్స్కి మీకు మధ్యలో ఎక్కువ గ్యాప్ని తీసుకొస్తుంది. మ్యాక్సిమం చూస్తే అండి, గైడెన్స్ అనేది ఒకరికి ఒకేలాగా ఉండదు. మీరు అనేక రకాలైన యూట్యూబ్ ఛానల్లో మేము ఇలా చదివాం అలా చదివామంటే మీరు అలా చదివితే బోర్ల పడతారు. ఎందుకంటే ఒక క్లాస్ టీచర్ చెప్పినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రొసీజర్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. తన ఓన్ స్టైల్లో దాన్ని క్రాక్ చేయాలే తప్ప ఇంకొకరిది ఫాలో అయితే ఇది ఆర్టిఫిషియల్ అవుతుందండి. మీ సామర్థ్యాన్ని దేని మీద పెడితే మీరు ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారో, ఏ స్ట్రాటజీ మీకు అనువైందో ఆ స్ట్రాటజీ మీద మీరు వర్కౌట్ చేయాలి. కానీ పక్క వాళ్ళు ఇలా చేశారని కనుక మీరు చేశారు అంటే అది మీకు డెత్. మీ ఓన్ స్టైల్ ఉంటుందండి. మీ ఒక్కొక్కరికి ఒక ఓన్ స్టైల్ ఉంది. నేను చెప్పేవి ఎంత నిజమో మీకు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. మీ ఓన్ స్టైల్లో ప్రిపేర్ అవ్వాలే తప్ప పక్క వాళ్ళని కాపీ కొట్టాలని ప్రయత్నం చేస్తే అది మీకు డిజాస్టర్ అవుతుంది. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా కొంతమంది లక్లో క్వాలిఫై అయితే, కొంతమంది కన్ఫామ్గా ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఆ స్ట్రాటజీ తన ఓన్గా మలుచుకున్నారు, దాన్ని తన పరిస్థితులను బట్టి తన ప్రిపరేషన్ని బట్టి. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఒక్కొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్ యొక్క వెనక చూస్తే వాళ్ళ యొక్క ఓన్ స్ట్రాటజీ ఉంటుందే కానీ కాపీ కొట్టిన స్ట్రాటజీ ఉండదు. మీరు కాపీ కొట్టి వీళ్ళనే ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తే అది మీకు వర్కౌట్ కాకపోవచ్చు. అందుకనే రైట్ గైడెన్స్, రైట్ పాత్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీ దగ్గరే ఉంది, కానీ దాన్ని అవేకెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా మీ దగ్గరే ఉంది. కానీ దానికి మేము సహాయకులుగా ఉంటామన్నమాట. అది మీరు గుర్తు చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాని ఒకరు ఫాలో అయ్యారని వాళ్ళనే కాపీ క్యాట్ చేస్తే మాత్రం అది మీకు సక్సెస్ అవ్వదు. జస్ట్ ఆ గైడ్లైన్స్ అనేవి పనికొస్తాయి అంతే. ఓకే అండి. అంటే ఇక్కడ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ మైండ్ చాలా పెద్దది అనుకున్నారు, ఒక బెంజ్ కార్ లాంటిది. కానీ ఇంకొక స్టూడెంట్ తీసుకుంటే అతనిది మారుతి 800. కానీ మేము వేసే గైడెన్స్ ఉందే, రోడ్డు బాగుందనుకోండి, మారుతి 800 కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీరు బెంజ్ కార్ అయినా రోడ్డు బాగలేదనుకోండి, గైడెన్స్ పాత్ బాగలేదనుకోండి, అది మీకు డిజాస్టర్ అవుతుంది. ఇక్కడ మారుతి 800 విన్ అవుతుంది. మీకు ఎంత బ్రెయిన్ ఉన్నాయి కానీ దాన్ని స్మార్ట్గా వినియోగించే పద్ధతి తెలియాలి. అది గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఎస్విఆర్ అకాడమీలో 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తాం. స్టేజ్ 1లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మీ పరిస్థితులకు తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని చెప్తే, స్టేజ్ 2లో వన్స్ జాయిన్ అయిన తర్వాత అవసరం అని అనుకుంటే నేను హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అనే ఒక ఫోల్డర్ పెడతాను. దాంట్లో నా వ్యూస్ అన్నీ చెప్తాను. అంతకీ అవసరమైతే స్టేజ్ 2లో నాతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తారు వన్స్ జాయిన్ అయిన తర్వాత. సో ఇలా మీకు మల్టిపుల్ రౌండ్స్లో గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. 1-to-1 గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ. దానివల్ల మీరు ఏ పాత్లో వెళ్తే బెటరు అనే సజెషన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది రైట్ స్ట్రాటజీ, రైట్ గైడెన్స్, రైట్ పాత్, రైట్ రివిజన్ కూడా ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ చేశాను. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు డీటెయిల్గా ఇస్తారనమాట. అంటే ఇక్కడ మనకి రైట్ పాత్, రైట్ గైడెన్స్ అండ్ రైట్ రివిజన్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. సిలబస్ అందరూ ఇస్తారు. ఆ సిలబస్ని ఎక్కడ వరకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏట్లో నుంచి వస్తాయి అనేది స్మార్ట్ వర్క్. ఓకేనండి. సో అందుకనే మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి ప్రయత్నంలోనే మీరు సాధించాలంటే ఇవి ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్తో పాటు కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఈ పాయింట్స్ని కనుక మీరు మధ్యలో ఉంచుకుంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, కొత్తగా ప్రిపేర్ అవ్వదలుచుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి క్లమ్జీగా ఉంటే అక్కడ వరకు వదిలేయండి. ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారని అనుకోండి,
వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఎక్కువ మంది వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దానికి కారణం డెడికేషన్, కన్సిస్టెన్సీ. ఓకే, అందుకనే స్ట్రాంగ్ ఫౌండేషన్ని మీరు బిల్డ్ చేసుకోవాలి సబ్జెక్ట్ మీద. అంటే ఎలా చదవాలండి? ఎలా చదవాలంటే ఒక సబ్జెక్ట్లో అక్కడ దానికి మీరు లోబడిపోకూడదు. ఇప్పుడు ఎర్త్ కేక్స్ అని ఉంటే మీ మైండ్ ఏం చేస్తుంది, మార్కులు సంపాదించాలి, నేను జాబ్ కొట్టాలంటే దీన్ని చదవాలని అనుకుంటారు. ఆ ఆస్పెక్ట్లో కాదు చూడాల్సింది. ఎర్త్ కేక్స్ ఎందుకు క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎర్త్ కేక్ ఆ నేమ్ ఏంటో కాదు, ఆ భూకంపం ఎక్కడొచ్చింది ఏంటి ఇది కాదు చదవాల్సింది. డెప్త్గా చూసి ఆ భూకంపం ఎందుకు వచ్చింది, అక్కడే ఎందుకు వచ్చింది, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే స్ట్రాటజీ, అనే డెప్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసారనుకోండి, జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ థియరీ వస్తే మిగతా జియోగ్రఫీ మొత్తం చాలా ఈజీగా అర్థమవుతుందండి. నేను అర్థం చేసుకున్న మేరకు వన్స్ ప్లేట్ టెక్టానిక్ థియరీ కనుక పూర్తిగా అర్థమైతే దానివల్లే ఈ భూమి మొత్తం ల్యాండ్స్కేప్స్ అన్నీ ఫామ్ అయినాయి. సో దానివల్లే అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అది కనుక వచ్చే మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా లింకేజ్ వస్తుంది. కానీ మీరు దాన్ని ఒక టాపిక్ లాగా చదివి వదిలేస్తే మిగతా అన్నీ కూడా బట్టి పట్టినట్టే లెక్క. ఆ లింక్ ఏదైతే కొనసాగుతుందో కోర్ నుంచి, అప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుకనే ఫండమెంటల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఎందుకు, ఎలా, ఏమిటి అనే క్వశ్చన్ చేసే మైండ్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అలా చదవాలి చదివేటప్పుడు, అప్పుడు ఫండమెంటల్స్ వచ్చినట్టు. అలా కాకోకుండా మీ మైండ్కి లోబడి మీరు చదువుతూ ఉంటే అక్కడ ఇచ్చింది చదువుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కాలం సాగిపోతూ ఉంటుంది. అందుకనే గుర్తుండట్లేదు మీకు. ఫండమెంటల్ ఉంటే ఏ టాపిక్ అయినా గుర్తుంటుంది. ఫండమెంటల్స్ లేవు కాబట్టే మీకు టాపిక్ గుర్తు రావట్లేదు. మర్చిపోతున్నారంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మీకు దాని ఫండమెంటల్స్ తెలియలేదు. ఒకవేళ ఫండమెంటల్స్ తెలిసినా కానీ పెద్ద సబ్జెక్ట్ అయ్యేసరికి, కొత్త అయ్యేసరికి మీరు దాన్ని మర్చిపోతున్నారు. రెండో దానికి సొల్యూషన్ ఉంది. ఏంటో తెలుసా? ఫండమెంటల్ నేర్చుకొని కనుక మర్చిపోతూ ఉంటే రివిజన్ చేస్తే చాలా ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఎస్విఆర్ అకాడమీ స్పెషల్ నేను 50% మీకు ఇస్తానండి, గ్యారంటీ. నా కరెంట్ అఫైర్స్లో నుంచి 50% ఎంసీక్యూస్ వస్తాయి మీకు. ఈ కరెంట్ అఫైర్స్ని నేను కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరు పెట్టా. ఇది ఇంతవరకు ఎవ్వరు ఇది చెప్పుండరు. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఏంటండి? ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి తెలుసు. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎగైన్ మళ్ళీ జాయిన్ అయ్యేది ఎస్విఆర్ అకాడమీలో ట్రస్ట్తో. ఎందుకంటే నా మీద ఉన్న ట్రస్ట్తోనే. మీరు ఎస్విఆర్ అకాడమీలో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి, లేదా ఈ కింద వీడియోలో కూడా డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. పోయినసారి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏ టైంలో, ఏ వీడియో నుంచి, ఏ సమయంలో, ఎక్కడ నేను చెప్పానో కూడా డిస్ప్లే చేశా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 75, 72 క్వశ్చన్స్ వచ్చినాయి. కారణం ఏంటి? కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఏంటండి ఈ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్? నేను సిలబస్తో సంబంధం ఉండదు, నాకు దేంతో సంబంధం ఉండదు, కానీ నా క్వశ్చన్స్ వస్తాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక అడ్మినిస్ట్రేటర్ని చెక్ చేసేటప్పుడు రీసెంట్గా తనకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది క్లూ. ఆ రీసెంట్గా వచ్చే ప్రాబ్లం కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ ఏ సబ్జెక్ట్కి లింక్ అయ్యి ఉందో అది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తున్నారు? ఒక హింట్ ఇస్తున్నారు. ఏ హింట్ అది? రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ నుంచి మేము క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతామని. ఎందుకంటే జిఎస్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. అదొకటి పాయింట్ అయితే, రెండో పాయింట్, మీరు అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నారంటే రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే కెపాసిటీ మీకుందా లేదా అని టెస్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి. చిన్న లాజిక్. ఈ లాజిక్ మిస్ అయ్యి సిలబస్ మొత్తాన్ని 100% డెప్త్గా చదవద్దని నేను చెప్పట్లా, చదవాలి. ఆ సిలబస్ చదివితేనే మీకు రీసెంట్గా వచ్చే ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. అలా అని ఎస్విఆర్ అకాడమీలో ఒక ట్రాక్ కరెంట్ అఫైర్స్ కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. మీరు ఏ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఆ మంత్లో ఫుల్ఫిల్గా పర్ఫెక్ట్గా చదవాల్సిందే. రెండో ట్రాక్ ఏం చేయాలండి? స్టాండర్డ్ సబ్జెక్ట్ని చదవాలి. ఒక సబ్జెక్ట్ అయిపోయాక ఇంకోటి, ఒక సబ్జెక్ట్ అయిపోయాక ఇంకోటి. అందుకని గైడెన్స్ పాత్లో 1-to-1 గైడెన్స్ ప్రోగ్రాంలో చాలా డీటెయిల్గా ఇచ్చాం మనం. సో ఇది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి అండి. మూడోది కన్సిస్టెన్సీ. వర్కింగ్ పర్సన్స్ కూడా జాబ్స్ సంపాదించవచ్చు అండి. ఎప్పుడంటే కన్సిస్టెన్సీ. మీరు ఎస్విఆర్ అకాడమీలో నాకు 4 నుంచి 5 గంటలు ఇవ్వండి చాలు, మీరు 6 monthsలో ఈ కోర్స్ని కంప్లీట్ చేయగలుగుతారు. అలా డిజైన్ చేయబడ్డాయి.
చాలా పెద్దగా ఉండేటువంటి సబ్జెక్ట్ని కూడా చాలా స్మూత్గా, చాలా సింపుల్గా మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఇచ్చి క్వశ్చన్స్ దాని నుంచి వచ్చేలాగా చేసాం. ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు అలానే ఉంటాయి. సో కన్సిస్టెన్సీ, ఒక రోజు చదివి 2 రోజులు మానేసి ఇంకొక రోజు చదివి 10 రోజులు మానేసి ఇలా కాదు. కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మీరు ప్రతిరోజు చదవగలగాలి, కనీసం 4 నుంచి 5 గంటలు. అలా కనుక చదవగలిగితే రండి, నేను నా ఆన్లైన్ కోర్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీకు అది 100% ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్ ఆ విధంగానే డిజైన్ చేయబడింది. ఒక ఫ్రూట్స్ని బాస్కెట్లో వేస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ దాన్ని జ్యూస్ చేస్తే చాలా ఒక గ్లాసులోకే వచ్చేస్తుంది. అలా అని ఫ్రూట్స్లో ఉన్న కంటెంట్ దీంట్లో లేదంటే ఉంది. మీకు ఏది కావాలో అది ఇచ్చటం జరిగింది, ఏది వద్దో దాన్ని తొక్కలు తోలు అవన్నీ తీసేయటం జరిగింది. అందుకని చాలా తక్కువ అవర్స్లో ఎక్కువ కంటెంట్ ఇస్తూ ఎగ్జామ్ ఓరియంటేషన్గా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ వర్క్. ఏంటండి స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు. అంటే ఎక్కువ గంటలు కాదు, క్వాలిటీ ఆఫ్ అవర్స్ చదవాలి. అది ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్. రెండోది, ఏది చదవాలో తెలియాలి, ఏది చదవకూడదో తెలియాలి. ఫ్యాకల్టీ అలానే గైడ్ చేస్తారు. నెక్స్ట్ రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్స్ మీద నేను మల్టిపుల్ వీడియోస్ చేశాను. ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవటం వల్ల ఏం జరుగుతుంది? రాసుకోవటం చాలా కష్టం. ఒక వీడియో చూసి రన్నింగ్ నోట్స్ రాసుకోవటం చాలా కష్టం. సగం రాసిన తర్వాత అబ్బా స్టడీ మెటీరియల్ ఉంటే బెటర్, దాన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటా కదా అనుకుంటారు చాలామంది. వెళ్ళిపోవచ్చు, అది కూడా మిమ్మల్ని టిక్ చేస్తూ వెళ్ళిపోతుంది. రన్నింగ్ నోట్స్ రాసి సక్సెస్ అయిన వాళ్ళది రియల్ స్టోరీ. మిగతా వాళ్ళందరూ కూడా గాల్లో ముందుకు వచ్చినట్టే నా ఉద్దేశం ప్రకారం. ఎందుకు రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్ అంటే, సివిల్ సర్వీస్కి కూడా హార్ట్ లాంటిదండి. స్టాండర్డ్ సబ్జెక్ట్ వరకు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, కరెంట్ అఫైర్స్ అలాగూ చాలా ఎక్కువగా నేను కంటెంట్ ఇస్తాను కాబట్టి ప్రతి వీడియో కింద పీడిఎఫ్ నేను ఇస్తాను. కరెంట్ అఫైర్స్ని జస్ట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టిక్ చేస్తూ వెళ్ళిపోండి. కానీ స్టాండర్డ్ నోట్స్ పీడిఎఫ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం, కానీ నేను రన్నింగ్ నోట్స్ రాసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వీడియో క్లాస్లో చెప్పే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు పీడిఎఫ్. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్, రన్నింగ్ నోట్స్ మీరు రాసుకుంటే రివిజన్ చేసుకోవటం చాలా ఈజీ. మీరే మైండ్ మ్యాప్ వేసుకుంటున్నట్టు రన్నింగ్ నోట్స్లో. ఏది వచ్చో అది అవసరం లేదు, ఏది రాదో అది రాసుకుంటారో, అప్పుడు వచ్చింది రాంది రెండు మీ బ్రెయిన్లోకి ఎక్కుతాయి. రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు చాలాసార్లు నేను చెప్పే పరిస్థితి మీకు అలా వచ్చుంటుంది. చూడండి, ఇది ఎక్కడో చూసినట్టుందే, అటు ఇటు కాకుండా ఉందే, 50% బిట్ అటెంప్ట్ చేయాలా వద్దా, ఇవన్నీ ఎందుకో కారణం తెలుసా? రివిజన్ లేకపోవటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. మీరు చూశారు కానీ దాన్ని ఆన్సర్ చేయలేదు. దానికి కారణం రివిజన్ చేయలేకపోవటం, అది గుర్తు రాకలేకపోవటం. సో రివిజన్ చేయాలంటే రన్నింగ్ నోట్స్ అనేది బెస్ట్. పీడిఎఫ్ మొత్తాన్ని చదవడం కన్నా రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఈజీగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది రన్నింగ్ నోట్స్ గురించి. నెక్స్ట్ ఏపీ స్పెషల్ టాపిక్స్. నేను ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, వీటిలో నుంచి చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయండి. నాట్ ఓన్లీ ఎకానమీ, జియోగ్రఫీ రిలేటెడ్, సోషల్ ఇష్యూస్ రిలేటెడ్, పాలిటీ రిలేటెడ్, అన్ని సబ్జెక్ట్స్కి ఏపీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అన్ని రిలేటెడ్ ఏపీ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. వన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చాక ఏపీకి స్పెషల్గా కరెంట్ అఫైర్స్ లాంచ్ చేస్తాం. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఏపీ స్పెషల్ టాపిక్స్ని కొన్నిటిని యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఏపీకి సంబంధించిన స్పెసిఫిక్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి. దాంతోపాటు మీ మైండ్ సెట్ కూడా, మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా గట్టిగా ఉండాలండి. పక్క వాళ్ళని చూసి బుక్ చదవటం, పక్క వాళ్ళు కొన్నారని నేను కొనటం, పక్క వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను ఫాలో అవటం, ఇది ఎప్పుడూ కూడా ఇమిటేషన్ ఈజ్ డెత్. ఇమిటేషన్ చేస్తున్నారంటే మీరు చావు అంచుల్లోకి వెళ్తున్నట్టు అర్థం. ఈ ఎగ్జామ్లో ఇమిటేషన్ అనేది వద్దండి. మీ మైండ్ సెట్ పవర్ఫుల్గా ఉండాలి. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఫస్టే క్లారిటీగా చూజ్ చేసుకోండి. అక్కడ పొరపాటు పడ్డారంటే మీరు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఏ అకాడమీ చూజ్ చేసుకోవాలి, ఎలా చదవాలి, ఎవరిది స్ట్రెంగ్త్ ఉంది, ఎవరు చెప్పే వాట్స్ ట్రూగా ఉన్నాయి అని చెక్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అయిన తర్వాత అది మీకు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా అనేది చెక్ చేసుకొని పక్క వాళ్ళతో కంపారిజన్ వదిలేసేయండి. వాళ్ళు ఏదో చదువుతున్నారని మీరు చదివేది వదిలేసి అది చదవటం వల్ల దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తే ఇది చేయలేరు. ఇదే జరిగింది చాలాసార్లు. నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ చాలా మీకు మంచి కంటెంట్ ఉంటుంది, సోదే ఉండదు. మధ్యలో లైవ్ క్లాసుల్లో ఏమవుతుందండి, సోది వస్తుంది. నేను చెప్తా ఉంటే 100 మంది 100 ప్రశ్నలు అడుగుతారు.
ఒక 1 అవర్ అయ్యేటువంటి సెషను 3-4 గంటలు పోతుంది. ఇంకా 3-4 గంటల్లో ఈ చెత్త మొత్తం తీసేసి మీరు ఎప్పుడు చదివేది? ఇంపాసిబుల్. సో అందుకని లైవ్ క్లాసెస్ కూడా డెత్తో సంబంధించినవి. సో అందుకోసమని ఎస్విఆర్ అకాడమీ ఎప్పుడు కూడా లైవ్ వచ్చింది కూడా రికార్డ్ అయ్యి మీకు వచ్చేస్తుంది. దానివల్ల స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వస్తుంటే డైరెక్ట్ సపరేట్గా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఫ్యాకల్టీది, దాన్ని నువ్వు యూస్ చేసుకోవచ్చు. అసలు మ్యాక్సిమం డౌట్సే రావండి. ఓకేనా? సో ఎనీవే, మైండ్ సెట్ ఇక్కడ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. కంపారిజన్తో చేసుకోకూడదు పక్క వాళ్ళతో. పక్క వాళ్ళు బుక్ కొన్నారని, పక్క వాళ్ళు ఏదో చేశారని దాన్ని నువ్వు ఫాలో అవ్వకూడదు. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ని తగ్గించుకోవాలి. సో మీ ఓన్ ప్రిపరేషన్ మీద బిలీవ్ చేయండి. మీరు తీసుకున్నటువంటి కోర్స్ మీద బిలీవ్ చేయండి. సో అది మీకు ఎండ్ రిజల్ట్కి బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని మీరు కనుక స్ట్రాంగ్గా లేకోకుండా, మీ బిహేవియరల్ మైండ్ సెట్ కనుక ఎథికల్ బేస్డ్గా లేకోకుండా ఉంటే అది మిమ్మల్ని విజయానికి తీసుకెళ్ళదు. సో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మొత్తానికి మొదటి ప్రయత్నంలో లేదా ఎన్ని ప్రయత్నాల్లో అయినా గ్రూప్ 2 సాధించాలన్నా ఇవి ఫాలో అవ్వాల్సిందే, మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనండి? సో ఎస్విఆర్ అకాడమీలో ఏపీపీఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 1 2 years వ్యాలిడిటీతో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా లేదా ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ కింద వీడియో కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేయండి. లేదా www.svracademy.in వెళ్ళైనా మీరు కోర్స్ని డీటెయిల్స్, పర్చేసింగ్ అంతా అక్కడ ఉంటుంది. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఈ వీడియో కామెంట్ సెషన్లో కూడా లింక్స్ ఉంటాయి. దాన్ని పిన్ చేసి ఉంచుతాము, చూసుకోవచ్చు. అండ్ కొన్ని డెమో క్లాసులు, దాంతోపాటు గ్రూప్ 2 మీరు ఎలా సిలబస్ వైజ్ మార్కులు వస్తున్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 సిలబస్ వైజ్ మార్కులు వస్తున్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి లింక్స్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ గో త్రూ ఇట్. ఏ హెల్ప్ కావాలన్నా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ టీమ్ మీకు రెస్పాండ్ అవుతారు, మీకు ప్రాపర్గా మీ గైడెన్స్ పాత్ని సెట్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు.
జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు